పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, చాలా బాధాకరమైన పరిస్థితుల్లో, చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాం. నిజానికి దేశంలో హోంమంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని ఇలా క్లియర్గా అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు ముఖ్యమంత్రి తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రం పూర్తిగా అభద్రతాభావంతో బతికే విధంగా ఈరోజు తయారు చేయడం చూస్తున్నాం, మన కళ్ళతోనే చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వల్లకాడుగా మారే ప్రమాదం ఇవాళ మన కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి మరి ఇంతకుముందు మా గౌరవ ఎక్స్ఎమ్మెల్యే కొల్లాపూర్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మీకు క్లియర్గా అర్థమైంటుంది ఇప్పటికే. మిత్రులారా, కొన్ని సంఘటనలు అయితే మీ దృష్టికి తప్పకుండా తీసుకురావాలి. ఈ కొల్లాపూర్లో ముల్చింతలపల్లి గ్రామంలో ఏదైతే ఒక గిరిజన మహిళ మీద వారం రోజులుగా ఆమెను కిడ్నాప్ చేసి దుండగులు అత్యాచారం చేస్తుంటే కనీసం పోలీసు వాళ్లకు ఆ విషయం మీద వారం రోజులుగా ఏమాత్రం సమాచారం లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సమాచార సేకరణ వ్యవస్థ, గ్రామస్థాయిలో పోలీసింగ్ ఎంత ఘోరంగా ఉన్నదనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. చీమ చిట్టుకోమంటేనే వచ్చే మరి పోలీసులు మరి ఇలా ఎందుకు వారం రోజులుగా కొల్లాపూర్ ప్రాంతంలో ఒక గ్రామంలో, ముల్చింతలపల్లి అంటే ఏదో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రాంతం కాదు, అది కొల్లాపూర్ మండలంలో ఉన్న ఒక గ్రామము. ఆ గ్రామంలో ఇలా ఒక గిరిజన మహిళ ఎంతో ఘోరంగా, పాశవికంగా, ఆటవికంగా ఆమెను వారం రోజులుగా అత్యాచారం చేస్తుంటే పోలీసు వ్యవస్థ కనీసం కనుక్కోలేకపోయింది. అదేవిధంగా నిన్న పోలీస్ స్టేషన్లోనే ఒక మహిళ గత సంవత్సరం ఆమె మీద కేసు బుక్ చేస్తే నిన్న ఆమెను విచారణకు పిలిపిస్తే ఆమె పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆమె ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చూడడం కోసం కనీసం ఆధారాలు లేకుండా పోలీసులు మరి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితి ఇలా కొల్లాపూర్కే చెల్లింది. మిత్రులారా, ఇది ఇంత ఘోరంగా మరి శాంతి భద్రతలు దిగజారిపోతాయని కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఊహించుండరు. కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా ఉన్నది. అదే కాకుండా మనం ఎక్కడో ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో ఒక మహిళ మరి దుర్మార్గుల దాడిలో చనిపోతే, ఒక దళిత మహిళ చనిపోతే ఆమె బాడీని వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా రాత్రి 12 గంటలకు ఆదరబాదరగా పోస్ట్ మార్టం చేసి అక్కడే అడవుల్లో కాల్చిన సంఘటన ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగిందని విన్నాం. కానీ అలా కొల్లాపూర్లో వెల్టూరు గ్రామానికి చెందిన ఈ లక్ష్మి అనే మహిళ పోలీస్ స్టేషన్లో చనిపోతే కనీసం పోస్ట్ మార్టంలో వాళ్ళ భర్తను కూడా పిలవకుండా, తల్లిదండ్రులను కూడా పిలవకుండా వాళ్ళ బావను పిలుచుకొచ్చి ఆయనతోని మరి పంచనామాలో సంతకాలు తీసుకొని ఈరోజు పోలీసులు మరి ఆమె బాడీని డిస్పోజ్ చేసిందంటే ఎంత దౌర్జన్యం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తుందో మీరు చూడండి. ఇదే కాకుండా మరి అదే కొల్లాపూర్ ప్రాంతంలో చిన్నంబావి మండలంలో కొత్తపల్లి అనే గ్రామంలో 40 రోజుల క్రితం ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, లక్ష్మీపల్లి అనే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి చనిపోయాడు. శ్రీధర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి గారు శేఖర్ రెడ్డి గారు స్వయానా డీజీపీ గారి దగ్గరికి మేము ముగ్గురం పోయి డీజీపీ గారి సమక్షంలోనే వారు, అయ్యా నా కొడుకు మరణానికి కారణం, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు గారి మనుషులు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఆ శేఖర్ రెడ్డి గారు, ఆ చనిపోయిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి శేఖర్ రెడ్డి గారు డీజీపీ ఆఫీసుగా ఎదురుగా
పత్రికా విలేకరుల సమావేశంలో నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నా. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నా కొడుకు మరణానికి కారణం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి మనుషులే అని వాళ్ళను తీసుకొచ్చి విచారించండి అని ఆయన చెప్పిండు. నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. జూపల్లి కృష్ణారావు గారు కూడా ఆయన చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలి అని చెప్పి ఆయన ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ రోజు నా ఆస్తులన్నీ కూడా నేను తెలంగాణ ప్రజలకు రాసిస్తానని చెప్పింది తప్పైతే అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏమైంది? ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం, ఒక ముఖ్యమంత్రే రాష్ట్ర హోంశాఖను నిర్వహిస్తున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి హామీలో నడుస్తున్న హోంశాఖ దాంట్లో ఉండే 1,00,000 మంది పోలీసులు కనీసం ఒక మర్డర్ కేసుల్లో నిందితులను పట్టుకోలేకపోయినరు. ఇంతమంది పోలీసులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇది రాజకీయ హత్య అని చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. మరి ఎక్కడ పోయినరు పోలీస్ ఆఫీసర్? మోల్చింతపల్లిలోనేమో ఒక గిరిజన మహిళను ఘోరంగా, అత్యంత పాశవికంగా, ఆటవికంగా ఆమెను అత్యాచారం వారం రోజుల పాటు చేస్తే కనుక్కోలేని పోలీసులు, అదేవిధంగా ఒక రాజకీయ హత్య జరిగి ఇప్పటికీ 40 రోజులైనా నిందితులు ఎవరో కనుక్కోలేని పోలీసులు, అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో విచారణకు వచ్చిన మహిళ చావును అడ్డుకోలేని పోలీసులు, మెదక్ జిల్లాలో కమ్యూనల్ రైట్స్ జరుగుతుంటే అడ్డుకోలేని పోలీసులు, అదేవిధంగా హైదరాబాదు మహానగరంలో గత 48 గంటల్లో 5 మర్డర్లు, 2 హత్యాయత్నాలు జరిగినాయి. హైదరాబాదు మహానగరంలో మీరు చూస్తే కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రఫీక్ బిన్ షిమ్లాన్ అనే వ్యక్తి మర్డర్ జరిగింది. అదేవిధంగా వాజిద్ అనే వ్యక్తి అటెంప్ట్ మర్డర్ జరిగింది అదే కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఫక్రుద్దీన్ మర్డర్ అదే షాలిబండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. అలీం యొక్క మర్డర్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. అదేవిధంగా కిజర్ అనే ఒక వ్యక్తి మర్డర్ కాచిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. అదేవిధంగా రోజా అనే ఒక మహిళ మర్డర్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. అంటే మీరు ఒకసారి చూస్తే ఒకటే 24 గంటల్లో దాదాపుగా 5 మర్డర్లు, 2 అటెంప్ట్ మర్డర్లు. అంటే మరి ఎక్కడ ఉంది శాంతి భద్రత వ్యవస్థ? ఎక్కడ పోయినరు పోలీసులు? పోలీసులు దేంట్లో బిజీగా ఉన్నారయ్యా అంటే, రేవతి అనే ఒక జర్నలిస్టు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ తన అపార్ట్మెంట్లో 7 గంటల పాటు కరెంటు లేదు అని కంప్లైంట్ చేస్తే ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఈ రేవతి అనే ఒక మహిళ ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేస్తే ఆమె మీద సెక్షన్ 505 అండ్ సెక్షన్ 66 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టిండ్రు. నిజానికి సెక్షన్ 505 ఎవరి మీద పెడతారు? ప్రజల లోపల భయాందోళన సృష్టించి, ప్రజల లోపల విద్వేషం రగిలించి, ప్రజలు 2 గుంపులుగా మారి ఒకరికొకరు కొట్టుకోవడం కానీ, లేకపోతే రాజ్యం మీద తిరుగుబాటు చేయడం కానీ, అవన్నీ చేయడానికి ప్రేరేపిస్తే అప్పుడు సెక్షన్ 505 అనేది ఇన్వోక్ చేస్తారు పోలీసులు. మరి అలా రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ఏమున్నాయి? ప్రశ్నించే వాళ్ళందరూ, వాళ్ళు జర్నలిస్టులైనా సరే, గృహిణులైనా సరే, పేదవాళ్ళైనా సరే, విద్యార్థులైనా సరే, వాళ్ళను పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేయండి అనేదే రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? అదే ఒకవైపు చూస్తే కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 45,793 మంది పోలీసులను ఆగమేఘాల మీద వారిని రిక్రూట్ చేసి పోలీసు వ్యవస్థకు వేల కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ప్రపంచమే ముక్కు మీద వేలేసుకునే విధంగా మన తెలంగాణ భవన్ పక్కనే ఉండే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సృష్టించి ఆ కంట్రోల్ సెంటర్లో ఎక్కడ ఏ సమస్య, తెలంగాణలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దానికి సంబంధించిన సమాచారం వచ్చే విధంగా కాకుండా పోలీసులను కార్యోన్ముఖులుగా చేసి వాళ్ళను నేరాలు ప్రివెంట్ చేసే విధంగా మరి అక్కడ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే, అదేవిధంగా 10,66,792 సీసీటీవీ కెమెరాలను ఆదిలాబాద్ నుండి అలంపూర్ దాకా, అదేవిధంగా తాండూరు నుంచి కోదాడ దాకా, కొడంగల్ నుంచి కోదాడ దాకా ప్రతి గ్రామంలో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరాల నివారణకు తోడ్పడితే, ఇలా అదే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేతిలో ఉన్న హోంశాఖలో అదే పోలీస్ స్టేషన్లలో కూడా సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదంటే అసలు జరుగుతున్నది ఏంటి? అసలు తెలంగాణలో సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎదురుగానే ఒక ఎస్ఐ ఆర్ సిఐ ఏసీబీ ట్రాప్ అవుతాడు. ఇంకా ఎక్కడ ఉన్నది అసలు? ఇక్కడ
ఎక్కడ పోలీసు వ్యవస్థ ఉన్నది? పోలీసు వ్యవస్థ మీద కంట్రోల్ ఎక్కడ ఉన్నది? పోలీసు వ్యవస్థ ఎక్కడ మరి ప్రజల ప్రాణాలను రక్షిస్తున్నది? ఒకసారి మీరందరూ కూడా మరి ఆలోచించాలి. అదేవిధంగా డిఎస్పీ నాగర్ కర్నూల్ చిన్న కారు పాముల అనే ఒక గ్రామంలో మే 13వ తారీఖు నాడు 6 మంది దళిత యువకులను చేతులు కాళ్ళు ఇరిగే విధంగా జూపల్లి కృష్ణారావు గారి మనుషులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘోరంగా కొడితే అందులో ఒక మైసమ్మ దేవాలయం యొక్క ఆలయం కమిటీ చైర్మన్ కూడా ఉన్నాడు. ఇంతవరకు కూడా ఆయనను అరెస్ట్ చేయలే. ఆయన నిందితులు ఆయన కూడా ఒకడు. ఇంతవరకు కూడా ఆయన అరెస్ట్ చేయలే. మరి ఎక్కడ ఆయన ఏవన్ ప్రధాన నిందితుడు ఆయన మైసమ్మ దేవాలయం యొక్క చైర్మన్ కనీసం ప్రశ్నించడానికి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తలేరంటే ఇంకెక్కడ ఉంది? మరి ముఖ్యమంత్రి గారు మీరేమన్నా రివ్యూ చేస్తున్నారా ఈ నేరాలను? ఇది 5 మర్డర్లు 2 అటెంప్ట్ మర్డర్లు 24 గంటల్లోనే అవుతున్నాయంటే మీరు ఎప్పుడైనా అధికారులను పిలిపించి అడిగినరా? ఎందుకు నాగర్ కర్నూలు జిల్లాలో ఇట్లా అవుతున్నాయి? అచ్చంపేటలో గువ్వల బాలరాజు గారు మాజీ విప్ గారి ప్రాంతంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఘోరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి? అదేవిధంగా నిన్నగాక ఒక వారం రోజుల క్రితం కడతాలలో డబుల్ మర్డర్ జరిగింది. ఘోరంగా పక్కనే కడతాలలో ఆమన్గాళ్ళు కడతాల మధ్యలో ఉండే విల్లాల్లోకి తీసుకొని పోయి బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకొని పోయి ఘోరంగా కత్తులతోని చంపినంటే మరి పోలీసింగ్లో ప్రివెంటింగ్ పోలీసింగ్ ఎక్కడున్నది? దాదాపుగా 6,000 వాహనాలు కేసీఆర్ గారు పెట్రోలింగ్ చేయడం కోసం పోలీసులకు సమకూర్చిండ్రు 1,000 కోట్ల రూపాయలు పెట్టి. తెలంగాణ పోలీస్ అంటే ఆ దేశంలోనే గొప్పగా ఉండాలని పెట్రోలింగ్ వాహనాల కోసం టయోటా వెహికల్స్ టయోటా మరి ఇన్నోవా క్రిస్టా లాంటి వెహికల్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తే ఇవాళ పెట్రోలింగ్ జరగనందువల్లనే కదా ఇవాళ గిరిజన మహిళ అనేది వారం రోజుల పాటు ఘోరంగా అత్యాచారం పాశవికంగా అత్యాచారం చేసిన పరిస్థితి వచ్చింది. అదే కడతాలలో 2 యువకులను ఘోరంగా ఒక విల్లాలో కత్తులతో పొడిచి చంపితే కనీసం తెలిసే పరిస్థితి కూడా లేదు. నిందితులే కత్తులు పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పోయి మేము మర్డర్ చేసిన మమ్మల్ని అరెస్ట్ చేయండి అని అంటున్నారంటే ఇంకా భయం ఎక్కడున్నది పోలీసులు అంటే? ఎక్కడ మరి దీని మీద నివారణ చర్యలు జరుగుతూ ఉన్నాయి. సో దీని మీద మరి భారత రాష్ట్ర సమితి మేము డిమాండ్ చేస్తున్నాం. అర్జెంటుగా ముఖ్యమంత్రి హోంమంత్రిని అన్న పెట్టాలి, లేకపోతే ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి. అదేవిధంగా మరి కాంగ్రెస్ హైకమాండ్ మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయండి, వీళ్ళ వల్ల కాదు. తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి గుర్తించాలి. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి హయాంలో పోలీస్ వ్యవస్థ అద్భుతంగా నడిచింది. ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళకు షీటీములు కానీ లేకపోతే సీసీటీవీ కెమెరాలు కానీ పెట్రోల్ వాహనాలు కానీ లేకపోతే కంట్రోల్ రూమ్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ కానీ ఇంకా ఎన్నో విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మరి ఆ రోజు రివ్యూ చేయడం జరిగింది. ఇంకొక ఘోరమైన విషయం, భూపాలపల్లి జిల్లాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక ఉమెన్ కానిస్టేబుల్ను వెపన్ చూపించి ఘోరంగా రిపీటెడ్గా అత్యాచారం చేస్తాడు. మరి ఎక్కడ ఉంది డిసిప్లిన్? ఎక్కడ ఉంది డిపార్ట్మెంట్లో? అరే కంచే చేను వేస్తే రేపు ప్రజల్ని ఎవరు నమ్మాలి? పోలీసు వాళ్ళే వాళ్ళ తోటి కానిస్టేబుల్ల మీద అత్యాచారం చేస్తే పోలీస్ ఆఫీసర్స్ ఎట్లా వాళ్ళను నమ్మాలి? దీని గురించి ఎవరైనా రివ్యూ చేసినారా? ఏం యాక్షన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు? మూల్చింతలపల్లిలో మేము ఇంత ముందు నుంచి కూడా చెప్తున్నాం, గత దాదాపుగా 4 నెలల నుంచి మేము కంటిన్యూస్గా చెప్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో మరి ముఖ్యంగా కొల్లాపూర్ అచ్చంపేట ప్రాంతంలో గూండా గ్యాంగులు స్వైర విహారం చేస్తున్నాయి. నయీం ముఠా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అది కల్వకుర్తి ప్రాంతానికి కూడా విస్తరించింది అని మేము క్లియర్గా చెప్పినాం. మొన్న కూడా మేము గోవిందాయపల్లి కడతాల మండలం దగ్గరికి పోయి చాలా క్లియర్గా చెప్పిన నయీం ముఠాతో దిగిన ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలలో నిందితులు వీళ్ళందరూ కలిసి నయీం ముఠా వీళ్ళందరూ కలిసి బర్త్డే పార్టీలు చేసుకున్నారు. వీళ్ళు అక్కడ విల్లాల్లో ఖాళీగా ఉన్న విల్లాలు తీసుకొని అక్కడ దందాలు చేస్తున్నారు. మళ్ళీ పెద్ద 2-3 నయీం గ్యాంగులు తయారై ఓఆర్ఆర్ చుట్టూ కూడా ప్రజలను భయకంపితులు చేసి దందాలు చేయడానికి పూనుకుంటున్నారు. మరి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినారా దీని మీద హోంమంత్రిగా? అందుకొరకు రేవంత్ రెడ్డి గారికి ఈ హోంశాఖ ఉంచుకునే నైతిక హక్కు కోల్పోయారు. ఇక్కడ పోలీసులు ఘోరంగా విఫలమైనరు. అందుకొరకే దీని మీద స్పష్టమైన విధానం ఉండాలి. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ముల్చింతపల్లి విక్టిమ్ సంబంధించి ఇప్పుడు మా ఎక్స్ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా వారికి తప్పకుండా ఆ మహిళకు అత్యంత ఉత్తమమైన మరి వైద్య సహాయం ఒక మంచి హాస్పిటల్లో పెట్టి కల్పించాలి. అదేవిధంగా ఆమెకు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్లో చనిపోయిన విషయంలో కూడా మరి ప్రభుత్వం వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా దానికి
బాధ్యులైన పోలీస్ ఆఫీసర్లు మరి ముఖ్యంగా డిఎస్పీ నాగర్ కర్నూలు అర్జెంటుగా సస్పెండ్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా చేయకపోతే మాత్రం మేము భారీ ఎత్తున ఆందోళన కూడా చేపడతామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా మరి మన సుల్తానాబాద్లో ఒక చిన్నారిని ఘోరంగా అక్కడ రైస్ మిల్లో దుండగులు అత్యాచారం చేసిండ్రు. దాని మీద కూడా ఇంతవరకు మరి వాళ్ళు దుండగులు అయితే దొరికిండ్రు, కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం పోలీసులు ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందరకు వస్తున్నారనే దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. రాష్ట్రానికి హోంమంత్రి లేని లోటు చాలా క్లియర్గా మరి కనిపిస్తూ ఉన్నది. అందుకొరకే తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నంత గొప్పగా శాంతి భద్రతలు ఎప్పుడు కూడా లేవు, కానీ ఈరోజు మాత్రం పూర్తిగా అడుగంటిపోయినాయి శాంతి భద్రతలు. దాన్ని కూడా తెలంగాణ ప్రజలు గుర్తించాలని చెప్పి ఇదే అడుగంటిపోతున్న శాంతి భద్రతకు నిరసనగా మేము తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయబోతున్నాం. అదేవిధంగా కొల్లాపూర్లో ఈ శ్రీధర్ రెడ్డి హంతకులు దొరికేదాకా కూడా మేము ఎవ్వరిని కూడా వదలము. పోలీసులను తప్పకుండా మేము మా భారీ ఎత్తున ప్రజలందరినీ కూడా మరి సమీకరించి తప్పకుండా మేము నిరసన కూడా తెలుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతూ మరి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను.